మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయన సోదరుడు గంగాధర్ కుమార్తె తిప్పిరి సుమ. జగిత్యాల జిల్లా కోరుట్లలో నివాసం ఉంటున్న ఆమె తన పెదనాన్నకు వీడియో సందేశం ఇచ్చారు. ఎన్నో ఏళ్ల పాటు ప్రజల కోసం పోరాటం చేయడం ఎంతో గొప్ప విషయం అన్నారు. వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఆందోళన కలుగుతోందని, ప్రస్తుత పరిస్థితుల్లో లొంగిపోతే కుటుంబం మొత్తం సంతోషిస్తుందని పేర్కొన్నారు. మావోయిస్ట్ చీఫ్ తిరుపతి అలియాస్ దేవ్జీ పోలీసుల అదుపులో ఉన్నారన్న వార్తలపై ఆందోళన వ్యక్తం చేశారు సుమ. ఈ క్రమంలోనే ఎక్స్ ద్వారా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ షేర్ చేశారామె. దేవ్జీ పోలీస్ కస్టడీలో ఉన్నారనే వార్త తమను ఆందోళనకు గురి చేస్తోందని పేర్కొన్నారు. ఒకవేళ అది నిజమే అయితే దయచేసి ఆయన్ను కోర్టు ఎదుట హాజరుపరచాలని కోరారు. ఒక పౌరురాలిగా మీ స్పందన కోసం ఎదురు చూస్తున్నానంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు సుమ. పెద్దనాన్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, ముందుగా మీ పాదాలకు నా నమస్కారాలు. ఆపరేషన్ కగార్ పేరిట జరుగుతున్న ఎన్కౌంటర్లు పదుల సంఖ్యలో ఉండడం వల్ల మన కుటుంబానికి ఎంతో ఆందోళనకు గురి చేస్తున్నాయి. మీరు ఎన్నో సాధించారు, సమాజ నిర్మాణం కోసం వెళ్ళినారు, కానీ ఇప్పుడు మీరు తిరిగి వచ్చేయాలని కోరుకుంటున్నారు. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మీరు తిరిగి ఇంటికి వచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులు కంటతడి పెట్టుకుంటూ ఎదురు చూస్తున్నాము. మీరు వచ్చిన రోజు మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇట్లు మీ కూతురు నేను సుమ.